తూర్పు గోదావరి జిల్లా మల్కిపురం మండలం గొల్లబాలెంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్తో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారాన్ని అందుకున్న ఓఎన్జీసీ అధికారులు తొలుత సమస్యను పరిష్కరించారు. మొదట గ్యాస్ లీక్ ఆగిపోయినా తర్వాత మళ్లీ లీక్ అవుతుండడంతో స్థానికులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయపడుతున్నారు. లీక్ అయిన ప్రతిసారి ఓఎన్జీసీ అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారని, ఇలాంటి ఘటనతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు అప్పారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అప్పారావు చెప్పండి, ఫస్ట్ టైం ఆల్రెడీ లీక్ అవుతున్న దాన్ని ఆపారని తెలుస్తోంది, మళ్ళీ సెకండ్ టైం కూడా లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? జ్యోత్స్న, ఆ ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఎప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది, ఎప్పుడు కట్టడి చేస్తారో తెలియదు. అదే రీతిలో ఇవాళ గొల్లపాలెంలో కూడా రాత్రి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటో ఎవరికో తెలియదు. పొద్దుడు చూస్తే పొలాల్లో మురికి కాలంలో గ్యాస్ లీక్ అవుతుందన్నారు. జనం భయపడ్డారు. గ్యాస్ వాసన రావటం, 20 అడుగుల పైన గ్యాస్ పైకి లేవటం, తర్వాత మనం తగ్గి అలా ఉండిపోయింది. దీంతో ఫిర్యాదు చేశారు. వాళ్ళు వచ్చి కట్టడి చేశారన్నారు. తీరా నీరు వచ్చి, మురికి నీరు వచ్చి మళ్ళీ ఎక్కడైతే గ్యాస్ లీక్ అయిందో అక్కడికి వచ్చినప్పటికి మనం అక్కడ నుంచి అందులోంచి గ్యాస్ ఒప్పకడం మొదలైంది. అధికారులు మాత్రం పర్వాలేదు, కంట్రోల్ అయిపోతుంది అంటున్నారు. కానీ ఇదే పరిస్థితి ప్రతిసారి. జ్యోత్స్న, ఇప్పుడు ఆ పక్కనున్న మండలం సకినేటి మండలంలో కూడా వారం ఏదో చోట ఎక్కడో చోట లీక్ అవటం, వాళ్ళు కట్టడి చేస్తున్నారు అంటున్నారు. కానీ భయపెడుతున్నారు పబ్లిక్ మాత్రం. ఇది జనజనగంగా ఉంటుంది, మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అక్కడ వంటలు చేసుకోకుండా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు తప్పుతుందో స్థానికులంతా ఆందోళన చెందుతున్నారు. చూస్తున్నాం. మరి అప్పారావు, దీనికి సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చెప్పట్లేదా అధికారులు? ఎందుకంటే ఇప్పుడు సెకండ్ టైం ఆల్రెడీ లీక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అధికారులు ఇప్పటివరకు వచ్చారా? ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చారు, ఒకసారి ప్లగ్ చేసి వెళ్ళారు. మరి ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వచ్చారా? కంట్రోల్ అయిపోతుందని చెప్తున్నారట. అంతేగాని ఇంకా కంట్రోల్ అవ్వలేదు. మీకు ఎందుకో వాటర్ తగ్గుతున్నారు, కంట్రోల్ అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం చాలా భయపడుతున్నారు. వంటలు కూడా చేసుకోలేదు. ఇక్కడ ముందేమో ఎక్కడ వంటలు చేసుకోవద్దు, గ్యాస్ లీక్ అవుతుంది కదా, ఏ ప్రమాదం జరుగుతుందని వద్దన్నారట. తర్వాత నీరు వచ్చిన తర్వాత మీరు వంటలు చేసుకోండి, పర్వాలేదు, కంట్రోల్ అయిపోద్దని చెప్పారట. చూస్తున్నా. అంటే ఉదయం నుండి వాళ్ళు వంటలు ఏం లేకుండానే ఉన్నారా అప్పారావు? ఆ తర్వాత మళ్ళీ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అవుతోంది. మరి ఏంటి వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? నీటిలో ఉన్నది కానీ పర్వాలేదు అని చెప్పారు. అయితే నీరు తీసిన తర్వాత మళ్ళా వస్తుందన్న భయం వాళ్ళలో ఉంది. అయితే అధికారులు మాత్రం అది ఏం లేదు, నీరు తీసిన తర్వాత చిన్న లోపాలను మేము కంట్రోల్ చేస్తామని చెప్పారట. చూస్తున్నా. అయితే దీని మీద ఇప్పటికే అక్కడ జనసేన వాళ్ళు మొత్తం ప్రతి ఊర్లోనే ఎక్కడెక్కడ ఇలా గ్యాస్ లీక్ అవుతుందో ఒక నివేదిక తయారు చేసి పవన్ కళ్యాణ్కి పంపాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కొన్ని 100 సార్లు కంప్లైంట్ చేసి ఎవరు పట్టించుకోలేదు. దీన్ని కూడా ఒక రాజకీయంగానే చేస్తే అప్పటికైనా ఒక కంట్రోల్ వస్తుందేమని చెప్పి వీళ్ళంతా ఒక నివేదిక తయారు చేసుకుంటున్నారు. జ్యోత్స్న, ఇప్పుడు ఈ ప్రాంతం కాకుండా చుట్టుపక్కల ఇంకా ఏ గ్రామాలలో ఈ పరిస్థితి ఇలా ఉంది అప్పారావు? కోనసీమలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇప్పటికే చాలా సార్లు నగరంలో అయితే ఇలా చిన్న వచ్చిన గ్యాస్ ఏకంగా మొత్తం ఆ ఊరు భస్మం అయిపోయింది. 25 మంది వరకు చనిపోయారు. అటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. చూడటానికి అది చాలా చిన్న సంఘటనగానే కనిపిస్తుంది. కాదు, ఏదైనా బ్లోఅవుట్ జరిగితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. కోనసీమ అంటేనే ఒక భయం గుప్పట్లో ఉన్న పరిస్థితి ఇక్కడ గ్యాస్ బావుల నుంచి ఉంది. జ్యోత్స్న, దీనికి రాజకీయంగానే ఒక రావాలి. ఏదైనా జరిగినప్పుడు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మొత్తం అందరూ వచ్చి అక్కడ నగరం గ్రామంలో ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు రాజోలు, సెకండరీపల్లి ఆ ప్రాంతంలో గ్రామాలు ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. జ్యోత్స్న. ఓకే, రైట్ అప్పారావు, అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ¿Te